ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ఈ కుటుంబం యేసే పరిష్కారానికి ప్రత్యేకమైనటువంటి కుటుంబం. వారి కష్టార్జితం నుండి ప్రతి మాసం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ మాసం 2 ఎపిసోడ్స్ సహకారాన్ని ఇచ్చారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కీర్తనల గ్రంథం ముగింపుకొచ్చాము. గత 10 మాసాలుగా కీర్తనల గ్రంథమే ధ్యానం చేస్తున్నాం. నవంబర్ 17వ తారీఖు 2013 సంవత్సరం ప్రారంభించాం. దేవుని మహాకృప ఈ 10 మాసాలు ప్రభు సహాయం చేశారు. 11వ మాసంలో మనం ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ముందుకు రావాలి, ప్రభు ఇవ్వాలి. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ నెరవేర్చడానికి ప్రభు సహాయం చేసేట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి వందనాలు. మీ వాక్యము చేత మమ్మలను దీవించమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన ముత్యాల సంతోషం తల్లి గారు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. కుమారునికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 148వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి. 14 వచనాలు ఇందులో వ్రాయబడ్డాయి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. సూర్యచంద్రులారా మీరు ఆయన్ని స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జనములారా ఆయనను స్తుతించుడి. యెహోవాజ్ఞేయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటి నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటి కట్టడ నియమించెను, ఏదియు అది అతిక్రమింపదు. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించండి. 11వ వచనంలో, భూజనులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఈ విధంగా చివరి వచనంలో యెహోవాను స్తుతించండి. యెహోవాను స్తుతించండి అనే పదం 12 పర్యాయాలు వ్రాస్తూ వచ్చాడు. 12 పర్యాయాలు యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని రాస్తున్నాడు. ఇశ్రాయేలు గోత్రాలు 12. ఇక్కడ వర్ణించినటువంటి అంశాలు కూడా 12. ఒక పక్షంగా ఇశ్రాయేలు గోత్రములన్నీ స్తుతించబద్దులై ఉన్నాయి. అలాగుననే ఆకాశ నివాసులు, ఉన్నత స్థల నివాసులు, దైవదూతలు, సైన్యాలు, సూర్యచంద్రులు, కాంతిగల నక్షత్రాలు, పరమ ఆకాశములు, మకరములు, అగాధ జలములు,
న్యాయాధిపతులు, ఈ విధంగా ఇజ్రాయేలీయులు అందరూ కూడా యెహోవాను స్తుతించండి స్తుతించండి అని చెబుతున్నాడు. ఈ 14 వచనాలు చదువుకున్నప్పుడు ఇందులో స్తుతి యొక్క కారణముగా చెప్పబడినది శృంగము. 14 వచనాలు చెప్పాడు. హార్న్ అన్నాడు, ఇంగ్లీష్లో HORN, హార్న్, శృంగము అన్నది యేసుక్రీస్తు ప్రభువునకు చెందినది. హార్న్ అనే పదం, శృంగము అనే పదం యేసుక్రీస్తుకు చెందింది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరమున్నది. ఆ శృంగము ప్రభు అయిన యేసుక్రీస్తే. సమస్త స్తుతికి కారణభూతుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తును బట్టి స్తుతించాలి దేవుణ్ణి. దేవుణ్ణి ఎవడు ఎన్నడూ ఎప్పుడు చూచి ఉండలేదు. ఆయన రొమ్మున ఉన్న ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యోహాను సువార్త 1:17. తిమోతికి పౌలు గారు రాస్తున్నప్పుడు 5:6-15 అంటాడు, సమీపించరాని తేజస్సులు ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఎవడును ఆయనను చూడలేదు, ఎప్పుడును ఎవడును ఆయనను చూడనేరడు. నిర్గమకాండ 33:20 చెబుతున్నాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడని. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. అదే శృంగము యేసుక్రీస్తు. ఆది యందున్న దేవుడు, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొద్ద ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ఈ లోకానికి దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. దేవుడు ఈ లోకం నశించిపోకుండానట్లుగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. కావున యేసుక్రీస్తు లేకుండా సృష్టి కలగలేదు. యేసుక్రీస్తే సృష్టికర్త. కొలసీ పత్రికలో పౌలు గారు రాశాడు, ఆయన సమస్తమునకు ఆధారమైన వాడు, ప్రారంభమైనటువంటి వాడు. హీఈస్ ద క్రియేటర్ అండ్ ద కోఆర్డినేటర్. హెబ్రీ పత్రిక 1:3 చెప్పాడు, ఆయన సకల సృష్టికి నిర్మాణకుడు, నిర్వాహకుడు అని వ్రాయబడింది. కనుక ఇక్కడ సృష్టి అంతటిని జ్ఞాపకం చేస్తూ ఈ శృంగమైనటువంటి దేవుని గురించి, శృంగమైన వాడు, హెచ్చించబడిన వాడు, అన్ని నామముల కంటే పైనామముగా అనుగ్రహించబడిన వాడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి స్తుతించండి అన్నాడు. దేవునితో ఏ మానవునికి కూడా డైరెక్ట్గా సంబంధం ఉండే అవకాశం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు మానవులను తనతో సమాధానపరుచుకోవటానికి తన వాక్యమునకు శరీరాన్ని ఇచ్చి లోకానికి పంపించాడు. ఆ శరీరం పైన మానవ పాపాన్ని దేవుడే మోపి, మానవ పాపమునకు శరీరము పైన శిక్ష శిలువలో దేవుడే విధించాడు. కనుక యేసుక్రీస్తు లేకుండా దేవుని యొద్దకు మార్గం లేదు. అందుకే నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు యేసుక్రీస్తు. పాత నిబంధన భక్తులు వారి పాపమును బట్టి పరదేశున నిలిచిపోయారే తప్ప ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో శారీరక మరణం పొందిన తర్వాత ఆయన పరదేశునికి వెళ్ళి అక్కడున్న పరిశుద్ధుల ఆత్మలను తన స్వాధీనానికి తీసుకొని దేవుని యొద్దకు వెళ్ళారు. కనుక యేసుక్రీస్తే శృంగము. ఆయననే స్తుతించాలి, ఆయన్నే ఆరాధించాలి. ఆయన స్తుతించుట ఒప్పందము. దేవుడు ఆయన యందే ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 14 ఫిలిప్పుకి జవాబిచ్చిన ప్రభు అదే చెప్పాడు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉన్నాను ఫిలిప్పు, నీవు నన్ను ఎరుగవు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూసినట్టే అంటే వేరే ఉన్నట్లు, చూసినట్లే అనలేదు. చూచి ఉన్నాడు అనగా
నా యందు తండ్రి ఉన్నాడు. యెషయా గ్రంథం 9:6 ఎలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, యుగాధిపతి అతనికి పేరు పెట్టబడును. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని చెప్పాడు. నిత్యుడగు తండ్రి శిశువుగా అనుగ్రహించబడ్డాడు, శిశువుగా పుట్టాడు, కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక బైబిల్ అంతా కూడా స్తుతించమని చెబుతోంది ప్రభు అయిన యేసుక్రీస్తునే, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. శరీరధారి కాకపూర్వం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతల పాత నిబంధన గ్రంథంలో 44 ప్రత్యక్షతలు స్వయంగా కనిపిస్తాయి. యెహోవా యొక్క దూత ప్రత్యక్షతలన్నీ యేసుక్రీస్తు ప్రభు శరీరధారి కాకపూర్వమే. కనుక ఆయన స్తుతించాలి. యేసుక్రీస్తు రక్షకుడు. అందుకే భక్తుడు అన్నాడు, ఈ నామమును తప్ప ఏ నామమున మనం రక్షణ పొందలేము. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరైనా రక్షణ పొందండి అన్నాడు. మొదటి వచనం నుండి నేను చదువుతాను. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా స్తుతించుడి, సైన్యాలారా స్తుతించండి, సూర్యచంద్రులారా స్తుతించండి, కాంతిగల నక్షత్రాలు స్తుతించండి, ఆకాశమా, పరమాకాశమా, ఆకాశం పైన ఉన్న జలమా ఆయన స్తుతించండి. 4 వచనాల్లో పరలోక అనుభవాలను మాట్లాడుతున్నాడు. ఆకాశ విశాలములో ఉన్న సమస్తమైన వాటిని మాట్లాడుతున్నాడు. పరలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కెరూబులు, శరాపులు నిత్యము మానక ప్రతిగానాలు చేస్తూ ఆయన స్తుతిస్తున్నారు. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నారు. దేవదూతలు కూడా ఆయన చూడలేదు. 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొనుచు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకుని స్తుతిస్తున్నారు తప్ప ఆయన ఎవరు చూడలేదు. ఆయన రొమ్మునున్న ద్వితీయ కుమారుని యేసుక్రీస్తే ఆయన చూశాడు. ఆయన తప్ప అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప సత్యవంతుడైన పరిపూర్ణ దేవుడిని ఎవడు ఎన్నడూ చూడలేదు. కనుక యేసుక్రీస్తు ద్వారానే సృష్టి అంతా కలిగింది. సమస్త సృష్టికి ఆధారభూతుడు ఆయనే, నిర్మాణకుడు కూడా ఆయనే. అందుకే ఆకాశ నివాసులారా అన్నప్పుడు దేవదూతలను గూర్చి, మహాదూతలను గూర్చి, శరాపులు, కెరూపులను గూర్చి, పెద్దలను గూర్చి మాట్లాడుతున్నాడు. పరలోకమందున్న నివాసులారా మీరంతా కూడాను దేవుని స్తుతించండి, యేసును స్తుతించండి. అంతేకాదు సూర్యచంద్రులారా, ఇక సృష్టిలోనికి వచ్చాడు. పరలోకంలో నుండి మళ్ళా సృష్టి భాగంలోకి వచ్చినప్పుడు సూర్యచంద్రులను పిలిచాడు, కాంతిగల నక్షత్రాలను పిలిచాడు, పరమాకాశాలను పిలిచాడు, ఆకాశం పైన జలాలను పిలిచాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూస్తే పై జలములు కింది జలములను వేరుపరచగా మధ్యన ఒక మహావిశాలం ఏర్పడింది, దానికి ఆకాశం అని పేరు పెట్టాడు అన్నాడు. ఆకాశం పైన జలాలు ఉన్నాయి, ఆ జలాలను పిలుస్తున్నాడు. ఆ జలముల పైన మహాకాశాలు ఉన్నాయి, ఆ మహాకాశాన్ని పిలుస్తున్నాడు. ఆ మహాకాశములలో ఉన్నటువంటి సూర్యచంద్రులను పిలుస్తున్నాడు. యెహోవాను స్తుతించండి, సృష్టి ఆయనను స్తుతింపబద్ధులై ఉన్నారు. సకల సృష్టి ఆయన చేతి పనే. మనం ఆయన స్తుతిస్తున్నామా? యేసుక్రీస్తును నీవు స్తుతించగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఈనాడు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి లోకంలో. ఎవరి అభిప్రాయం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ తీర్పు దినాన ఆయన ఎదుట సకల మానవులు నిలబడాలి. నిలబడినప్పుడు ఆయన నీకు రివార్డ్ ఇస్తాడా, పనిష్మెంట్ ఇస్తాడా అనేది నువ్వు తేల్చుకోవాలి. రివార్డు పొందదలుచుకున్నావు, విశ్వాసం ఉంచాలి, స్తుతించే అనుభవంలో ఉండాలి, ప్రార్థించేవాడు ఉండాలి, ధ్యానించేవాడు ఉండాలి, వాక్యం ప్రకారం నడిచేవాడు ఉండాలి. ఆయన ఆజ్ఞయ్యగా అవి పుట్టాయి, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. యెహోవా నామము యేసుక్రీస్తే. ఎంత వివరం అండి పాత నిబంధన.
యెహోవాను స్తుతించనల్ల యెహోవా యొక్క నామము. ఏమిటా నామం? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం ఏమిటి? యేసే. యేసును స్తుతించండి. యేసు ఆజ్ఞ ఇవ్వగా అవి జన్మించాయి. ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచాడు, వాటి కట్టడాలు నియమించాడు, ఏది దాన్ని అతిక్రమింపదు. హుదూద్ అనేటువంటి ఒక తుఫాను వస్తుందని చెప్పి గత 2 దినాలుగా అధికారులు చాలా శ్రద్ధ తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా కాపాడటానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వం. చూడండి, సముద్రంలో వచ్చిన ఒక తుఫానుకి ఇంత భయపడుతున్నాం, అసలు సముద్రమే ముందుకు వచ్చేస్తే అది అతిక్రమించదు. విశాఖపట్నం మీరు వెళ్ళండి, ఎంతో గొప్ప సముద్రం, దానికి గట్టు ఉంది, ఆ గట్టు బయట రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ గట్టు దాటి ఎప్పుడు రాదు. ఆ ఇసుక ఎక్కడ వరకు రావాలని దేవుడు నిర్ణయించాడో ఆ ప్రాంతం వరకే నీరు వస్తుంది తప్ప తోసుకుని ఎదరికి రాదు, చొచ్చుకొని రాదు. ఆ సముద్రాన్ని చూసి ప్రజలు కూడా భయపడరు, ఎందుకంటే ఆ గట్టు వరకు అది పరిమితి. వస్తుంది, వేగంగా వచ్చి అక్కడ తనకి వెళ్ళిపోతుంది. అతిక్రమింపకుండా చేశాడు దేవుడు. వాటి కట్టడాలను ఏర్పాటు చేశాడు, స్థిరమైనవిగా ఏర్పాటు చేశాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటికి కక్షలు ఏర్పాటు చేశాడు. కక్ష అంటే వాటికి తిరుగులాడు మార్గాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక అవి వాటిని దాటి రావు. సృష్టికర్త ఏ వేగం నిర్ణయించాడో, ఏ పరిణామం నిర్ణయించాడో, ఏ క్రమం నిర్ణయించాడో, నిర్ణయించబడిన దినం మొదలుకొని ఇప్పటికీ ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అయిందో అవి పనిచేస్తూనే ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు అండి. కానీ మనుషులు మనమే దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాం. సూర్యచంద్రుడు, ఆకాశ నక్షత్రాలు అన్నీ ఆయన గుర్తెరుగుతున్నాయి, సకల జీవరాశులు ఆయన గుర్తెరుగుతున్నాయి, మానవుడు తప్ప. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమా ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా, సమస్త గుట్టలారా, వలవృక్షములారా, దేవదార వృక్షములారా, మృగములారా, పశువులారా, ప్రాకుజీవులారా, రెక్కలతో ఎగురువారులారా, సమస్త ప్రజలారా, అధిపతులారా, న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించండి. చూడండి ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు, ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. భూమి మీద ఉన్న వాటిని చెబుతున్నప్పుడు హిమము, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. చెప్పాను కదా, ఇప్పుడే హుదూద్ అనే తుఫాను వస్తుంది. ఏం చేస్తుందట ఆ తుఫాను? ఏ తుఫాన్ అయినా సరే దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుంది. ఆయన తుఫానులో వచ్చాడని వాక్యం సెలవిస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి తుఫాను మనుషులకు హెచ్చరికే. అది దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి పంపించబడేటువంటిదే. దేవుని గుర్తెరగటానికి సకల సృష్టిలో వస్తున్న మార్పులు దేవుని కంట్రోల్లో ఉంది సృష్టి అని చెబుతున్నాయి. అవును, మనం తుఫాను వస్తుందని కనుక్కున్నాం, కానీ దాన్ని నిరోధించడం మనకు చేత కాదు. గత కాలంలో కూడా కొద్ది మాసాల క్రితం ఇట్లానే చాలా పెద్ద తుఫాను వచ్చిందని అధికారులు చాలా అలర్ట్ చేశారు, కానీ దేవుని మహాకృప అది తప్పిపోయింది. ఎంతోమంది ప్రార్థన చేశారు. కనుక తుఫాను దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి వస్తున్నట్లుగా కీర్తనాకారుడు చెబుతున్నాడు. అవన్నీ కూడా దేవుని స్తుతించాలి అని అన్నప్పుడు వాటికి ప్రాణం ఉందా స్తుతించడానికి? మరి ఎందుకు ఇలా చెబుతున్నాడు? సమస్తము ఆయనకు రెస్పాండ్ అవుతాయి. ఆయనకు లోబడటం, ఆయన స్తుతించటం, అది గ్రహింపులోకి వచ్చి అతను మాట్లాడుతున్నాడు. భూజనులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, అధిపతులారా, యెహోవాను స్తుతించండి. యవనులు, కన్యకలు, బాలురు, వృద్ధులు అందరు యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన ఒక శృంగాన్ని హెచ్చించాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన వారికి. ఇశ్రాయేలు ప్రఖ్యాతికరంగా ఉంది, యెహోవాను స్తుతించండి. తర్వాత 149 సంకీర్తన.
యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతోను వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోను సితారతో ఆయన గురించి గానం చేయుదురుగాక. ఆయన తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనుంది ప్రహర్షిస్తారు, వారు సంతోషభరితులే పడకల మీద ఉత్సాహగానం చేస్తారు. వారి నోట దేవునికి చేయబడు స్తోత్రార్హము ఉత్సాహ స్తోత్రాలున్నాయి. అన్ని జనులకు ప్రతిదండన కొరకుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజును ఇనుప సంఖ్యలతో వారి గల్లను బంధించుటకును, విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఇదే ఘనత. యెహోవాను స్తుతించండి. ఇందులో కూడాను 9 వచనాల్లో దేవుని స్తుతించమంటూనే ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన దేవుణ్ణి బట్టి సంతోషిస్తారు. తమ దేవుణ్ణి బట్టి సంతోషించేవారుగా వారు ఉన్నారన్నాడు. ఎందుకంటే ఆయన వారిని జన్మింపజేశాడు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారు పుట్టుకతోనే దేవుని స్వాస్యంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి వాళ్ళు నాట్యంతో, తంబురతో, సితారతో, గానముతో వారు స్తుతిస్తారు. అంతేకాదు దీనులను రక్షణతో అలంకరించేటువంటి దేవుడు, ప్రజల యందు ప్రీతి కలిగినటువంటి దేవుడు ఉన్నాడన్నాడు. దేవునికి తన ప్రజలంటే చాలా ప్రియం, చాలా ప్రీతి, చాలా ఇష్టము. కనుక మనం కూడాను మన దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, ప్రీతి గలవాడని మనం తెలుసుకోవాలి. ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని ప్రేమించలేదు. యోహాను 1 పత్రిక 4:10 చదివితే, మనం ఆయన్ని ప్రేమించితేమని కాదు, ఆయనే మనలను ప్రేమించి తన కుమారుని లోకానికి పంపాడు, ఇందులో ప్రేమ ఉంది అన్నాడు. రెండంచులు గల ఖడ్గం దేవుని యొక్క వాక్యమే. అది భక్తులందరికీ ఘనతనిస్తోంది. శత్రువులకు, అన్యజనులకు, భక్తిహీనుల రాజులకు ఇనుప సంకెళ్ళు, గొలుసులు, బంధం, తీర్పు తీర్చబడి నాశనానికి వెళ్తారు. ఇక 150 వచనంలో అధ్యాయంలో మనం చూస్తే 6 ప్రత్యేకమైన వచనాలు ఉన్నాయి. ఇవి కూడా స్తుతినే జ్ఞాపకం చేస్తున్నాయి. యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలముందు ఆయన్ని స్తుతించండి. చూడండి, స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి అంటున్నాడు. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించండి, ఆయన మహాప్రభావాన్ని బట్టి స్తుతించండి, బూరధ్వనితో ఆయన స్తుతించండి, స్వరమండలముతో, సితారతో స్తుతించండి, నాట్యముతో, తంబురతో స్తుతించండి, తంతివాద్యముతో పిల్లని ద్రవతాన్ని స్తుతించండి, మ్రోగు తాళాలతో స్తుతించండి, గంభీర ధ్వనిగల తాళాలతో స్తుతించండి, యెహోవాను స్తుతించండి, సకల ప్రాణులారు యెహోవాను సన్నతించుదురు కాక. 12 పర్యాయాలు ఈ అధ్యాయంలో కూడా స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి అంటున్నాడు. యెహోవాను స్తుతించుట మనకు మంచిది. ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుట మనకు మంచిది. చూడండి, 150వ సంకీర్తన చివరి కీర్తనల గ్రంథంలో పరాక్రమ కార్యాలు, ప్రభావము, ఈ రెండు కూడా ఆయన బలమును ప్రసిద్ధి చేయుట, ఆయన పరిశుద్ధాలయమును గూర్చిన అనుభవము, ఇవి నేర్పిస్తున్నాడు. ఆయన పరాక్రమ కార్యాలు, ఆయన ప్రభావం మనకేమైనా అర్థమవుతోందా? రక్షణ మీకు అర్థమైతే తప్ప ఆయన పరాక్రమ కార్యం అర్థం కాదు. మీరు సైంటిఫిక్గా ఎంత తెలుసుకుంటారో అంతగా దేవుని మహిమపరచగలుగుతారు. ఎందుకంటే సృష్టికర్త ఆయనే అనేది అర్థమవుతుంది. గత దినం టీవీలో బ్రెయిన్ డెడ్ అయినటువంటి ఒక పేషెంట్, క్లినికల్ డెత్ అయిన పేషెంట్కి మధ్యన ఉన్న 3 నిమిషాలు క్లినికల్ డెత్, హార్ట్ ఫెయిల్యూర్ వలన పల్స్ 0 అయిపోవటం వల్ల క్లినికల్ డెత్ డిక్లరేషన్. ఆ తర్వాత 3 నుంచి 4 నిమిషాల్లో బ్రెయిన్ డెత్ వస్తుందట. ఈ మధ్యకాలంలో బ్రతికిన వారు, వారి మీద అధ్యయనం చేసి చెబుతున్నారు, వారు మరలా తిరిగి బ్రతికిన వారు, వాళ్ళకి మెమరీస్ ఉన్నాయని గత దినం చెప్పటం టీవీలో నేను చూశాను. దాని మీద ఒక అరగంట ప్రోగ్రాం చేశారు.
లేటెస్ట్గా దాని యొక్క ఫోటోగ్రాఫ్స్ కూడా సాక్షి పేపర్లో వేశారు, చూశాను నేను. మానవునికి మరణానంతర జీవితం ఉన్నది. మానవుడి శరీరాన్ని విడిచి ఆత్మ వెళుతుంది. కొందరట వెలుగులోకి వెళ్ళిపోతున్నట్లుగా తమను తాము చూడగలిగారు, కొందరు చీకటిలోకి వెళ్ళిపోతున్నట్లుగా చూడగలిగారట. వెలుగులోకి వెళ్ళిపోవటం ఏమిటి? చీకటిలో ప్రభు సన్నిధికి వెళ్ళటం, చీకటిలోకి వెళ్ళటం పాతాళ వశం అవటాన్ని సూచిస్తోంది బైబిల్. ప్రియ సహోదరులారా, సహోదరి, దేవుడు మానవుడిని లోకంలో తన పోలికలు తన స్వరూపంలో చేసింది ఎందుకు? ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. మానవుడు పాపం చేసి దేవుని యొక్క మహిమ పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ కీర్తనలన్నీ కూడా, మానవులారా మీరు దేవుడిచ్చిన మహిమ పోగొట్టుకున్నారు, యేసుక్రీస్తునందు మరలా తిరిగి ఆ మహిమను పొందండి, ఆయన నామమున మీకు అనుగ్రహించబడుతుందని అర్థం చేసుకోండి. సిలువలో చేసినటువంటి మహాకార్యాన్ని, గొప్ప కార్యాన్ని, మీరు పరాక్రమ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందులో ఆయన చూపిన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత గొప్ప ప్రభావం! సిలువ అర్థమైతే తప్ప దేవుడు అర్థం కాడు. దేవుడు అర్థం కావాలంటే సిలువ అర్థం కావాలి. ఇవాళ ప్రీచర్స్ ఎక్కువైపోయారు, కానీ వారికి వాక్యము ఎరుగిన అనుభవం లేకపోవడంతో వేరే అంశాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ దినం నేను చూశాను, జీసస్ కాల్స్ పైన హైకోర్టులో ఒకరు రిట్ వేశారు. మేము హీల్ చేస్తామని చెప్పి అన్నారు అని. ఎవ్వరూ ఏ క్రైస్తవుడు చెప్పడు నేను బాగు చేస్తానని. యేసు బాగు చేస్తాడు, యేసు స్వస్థపరుచును, అది విశ్వాసం. ఏ పాస్టర్ ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళు నేరస్తులే అవుతారు, మేము హీల్ చేస్తామంటే. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనలను ప్రేమించి యేసుక్రీస్తును మన కోసం అనుగ్రహించాడు. అందుకే మనం స్తుతించే వారంగా ఉండాలి. బోరధ్వనితో, స్వరమండలంతో, సితారతో, తంబురుతో, నాట్యంతో, తంతివాద్యాలతో, పిల్లనుగులతో, మోగుతాళాలతో, గంభీరతను గల తాళాలతో, ఇవన్నీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ రోజుల్లో ఉన్నాయి. ఇవాళ చెప్పాలి వస్తే రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ చెబుతాం మనం. ఇవాళ మనం ఈ కీర్తన రాస్తే, ఆనాడు కీర్తన రాస్తే అవన్నీ ఉపయోగించండి, ఇక అంతకు మించి లేవు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉపయోగించి దేవుని స్తుతించమంటున్నాడు. ప్రధానం ఇన్స్ట్రుమెంట్స్ వాడటం కాదు, స్తుతించడం. కొందరు అభ్యంతరం పడుతున్నారు ఇన్స్ట్రుమెంట్స్ గురించి. అక్కడ ప్రధానమైనది స్తుతి తప్ప ఇన్స్ట్రుమెంట్ కాదు. ఇన్స్ట్రుమెంట్స్ను అట్రాక్ట్ అయ్యి మందిరాలకు వెళ్ళేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. దాని అవసరం లేదు. రక్షించబడిన వాని హృదయంలో నుండి వచ్చే నిజమైన ఆనంద గీతమే, స్తుతి గీతమే దేవునికి ఇష్టమైంది. దేవుడు ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి పొంగిపోయేవాడు కాదు. దేవుని స్తుతించండి, ఇది మనకు ఒప్పదము. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక, యెహోవాను స్తుతించండి. చివరి సందేశం ఏంటంటే కీర్తనల్లో దేవుని స్తుతించండి, ఆయన మీ రక్షకుడు. కీర్తనల గ్రంథం దేవుని మహాకృపను బట్టి మనం సంపూర్తి చేసుకున్నాం. రేపటి వాక్య ధ్యానంలో సామెతల గ్రంథం సమీక్ష మనం ప్రారంభించుకుందాం. ఈ దినపు ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషమ్మ తల్లి గారు, వారి కుటుంబ సభ్యులు, ప్రభు వీరిని దీవించును కాక. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీ మహాకృపను బట్టి కీర్తనల గ్రంథం నవంబర్ 17 నుండి ఇప్పటి వరకు అక్టోబర్ 10వ తారీఖు వరకు ప్రభానుగా 10 మాసముల నాయన 24 దినాలు మేము ధ్యానం చేశాం. ఇది మీ మహాకృప ప్రభు. ఈ ప్రసారాలు చేసిన వారందరినీ దీవించండి. మిమ్మల్ని స్తుతించే అనుభవం మాకు నేర్పండి. మా ప్రాణాత్మలు మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన
యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.